ఐదేళ్ల పాటు దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఒక్క ఓటు మాత్రమే. అయితే అలాంటి ఓటును అందరూ వినియోగించుకోవాలి. మే 13 సోమవారం నాడు పోలింగ్ జరగనుంది. తెలంగాణలో కేవలం పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా ఏపీలో మాత్రం అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల్లో ఓటు వేయడం కోసం జనాలు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. దాంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ఫుల్ రద్దీ కనిపిస్తుంది. ఇక పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయి గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఓటు వేయడానికి వెళ్లే వారికి కీలక అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఓటు వేసే సమయంలో మీరు గనక ఇలాంటి పనులు చేస్తే జైలుకే వెళ్తారంటున్నారు అధికారులు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ దశలో ఏపీ, తెలంగాణలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నేటి నుంచి హైదరాబాద్లో కఠిన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అలానే ఓటు వేసే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు. పోలింగ్ బూత్ సమీపంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అలాంటి టైంలో పోలింగ్ బూత్ సమీపంలో ఎలాంటి ప్రచారం చేయకూడదు, గొడవలు సృష్టించకూడదు. పోలింగ్ బూత్లోకి మొబైల్, కెమెరా వంటివి తీసుకెళ్లకూడదు. ఎన్నికల అధికారి విధులకు ఆటంకం కలిగించకూడదు. అలాగే మద్యం తాగి పోలింగ్ బూత్లోకి వెళ్లకూడదు. ఓటు వేయడానికి వెళ్లే సమయంలో ఏదో ఒక గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాలి. ఇతరుల ఓటు మీరు వేయడానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే కఠిన శిక్ష తప్పదంటున్నారు అధికారులు. ఓటు వేసేటప్పుడు ఫోటోలు దిగడం చేయకూడదు. అలానే ఏ పార్టీకి ఓటు వేశారని వెల్లడించడం కూడా నేరమే అవుతుంది. మీరు ఓటు వేసేటప్పుడు ఎవరైనా ఫోటో, వీడియో తీస్తే పోలీసులకు చెప్పాలి. ఓటరు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వెంటనే పోలింగ్ బూత్ను వదిలి బయటకు వచ్చేయాలి. ఉద్దేశపూర్వకంగానే ఎక్కువసేపు అక్కడ నిల్చొని ఇతరులు ఓటు వేయకుండా ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకుంటారు. అంతేకాదు, ఓటుకు నోటు తీసుకోవడం నేరం. ఎవరైనా డబ్బులు తీసుకొని ఓటు వేశారని రుజువైతే వారిపై చర్యలు తీసుకుంటారు. దొంగ ఓటు వేయకూడదు. ఓటర్ లిస్టులో ఎవరి పేరుందో ఆ వ్యక్తి మాత్రమే ఓటు వేయాలి. ఓటర్ల జాబితాలో పేరున్న వ్యక్తి బదులు వేరే వ్యక్తి ఓటు వేస్తే అతడిపై కేసు నమోదు చేస్తారు. పోలింగ్ రోజు ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలి.